నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. గతంలో నీట్ పేపర్ లీక్ అవ్వడం జరిగింది. సో నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత కూడా విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. దాని తర్వాత ఇప్పుడు ఎన్టీఏ ఏదైతే నెట్ ఉందో, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉందో, దానికి సంబంధించినటువంటి కొన్ని పేపర్లను రద్దు చేయడం జరిగింది. అక్కడ పేపర్ లీక్ అవ్వడం అంటూ జరిగిందంటూ కూడా వారు రద్దు చేయడం జరిగింది. సో దేశవ్యాప్తంగా విద్యార్థులు మళ్ళీ బాట పడతా ఉన్నారు, ఉద్యమాలు చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఎన్టీఏని మొత్తం రద్దు చేయాలి, ఎన్టీఏని ప్రక్షాళన చేయాలంటూ కూడా అడుగుతూ ఉన్నారు. మాట్లాడదాం ఇదే విషయంపై. దిశ ఫౌండేషన్ ఇక్కడ ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉంది. సో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. విద్యార్థి విభాగం అయినటువంటి దాంట్లో మెంబర్ అయినటువంటి శ్రీజ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? యూజీసీ నెట్కి సంబంధించినటువంటి పేపర్ అనేది లీక్ అయింది అని వాళ్ళే ఒప్పుకున్నటువంటి పరిస్థితి. సో ఏం చెప్తారు? 3 పేపర్లు లీక్ అయినాయండి. ఈసారి పేపర్లు లీక్ కాదు, క్యాన్సిల్ అయినాయి. వాళ్ళు అనేది ఏంటంటే ఏవో అవకతవకలు ఉన్నాయి అని. కానీ ఆ అవకతవకలు ఎటువంటివి? 60% ఒక పేపర్లో అయితే 60% క్వశ్చన్స్ పాత పేపర్లోంచి అలాగ ఉన్నట్టే వచ్చేసినాయి. సో మనం చూడగలిగేది ఏంటంటే అవినీతి దీని వెనకుంది. ఇంగ్లీష్, సోషాలజీ, కామర్స్ పేపర్లు జరిగినాయి. అలాగే మీరు ఆల్మోస్ట్ ప్రతి పరీక్ష ఏదైతే ఉంటుందో ఎన్టీఏ నిర్వహించేది, దాంట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. నీట్ యూజీ వంటివి పేపర్ లీక్లు అవుతుంటాయి, ఇవి క్యాన్సిల్ అవుతూ ఉంటాయి, పోర్టల్స్ పని చేయవు, ఏవో ఒక ప్రాబ్లమ్స్ నిరంతరం జరుగుతూనే ఉంటాయి. సో మనం ఒక్కొక్క దాన్ని విడివిడిగా చూడటం కంటే వాటిలో ఉన్న కామన్ థ్రెడ్ ఏంటి, అవన్నీ ఎన్టీఏ వాళ్ళు నిర్వహిస్తుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్నది ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి దాని ఇన్కాంపిటెన్స్ మనకి పదే ప్రదర్శన చూపిస్తుంది అనమాట. ఎందుకంటే అది ఒక విద్యార్థుల ప్రయోజనాల కోసం, వాళ్ళ భవిష్యత్తుని మనసులో పెట్టుకొని పనిచేసే సంస్థ కాదు. ప్రభుత్వం దాన్ని ఆ ఉద్దేశంతో కూడా స్థాపించలేదు అని మనం ఇవాళ ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే జరిగేది ఏంటంటే వాళ్ళు చాలా చిన్న టీం పెట్టుకొని, ఆ సంస్థ చాలా చిన్న సంస్థ కానీ దాని దగ్గర పెద్ద దేశవ్యాప్తంగా జరిగే అతిపెద్ద పరీక్షలు నిర్వహించాల్సిన బాధ్యత ఉంటుంది. అప్పుడు వాళ్ళు న్యాచురల్గా వాటన్నిటిని అవుట్సోర్స్ చేస్తూ ఉంటారు ప్రైవేట్ వాళ్ళకి. సో ఇప్పటికే నీట్ పేపర్ లీక్ అయింది, పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. సో ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించేంత వరకు కూడా విద్యార్థులు పోరాడారు. సో ఆ రోజు కూడా మేము అడగడం జరిగింది. సో ఈయన రాజీనామానే ముఖ్యంగా చేస్తే మరి మిగతా ఎన్టీఏకి సంబంధించినటువంటి అన్ని పరీక్షలు సాఫీగా జరుగుతాయంటే ఒక భయం మొదలవుతుందని మీలాంటి విద్యార్థి నాయకులందరూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఈరోజు అది జరగలేదు కదా. ఒక వ్యక్తి రాజీనామా చేసినా కూడా వ్యవస్థ అనేది మారలేదు కదా. మీరు అప్పుడు మాట్లాడినప్పుడు కూడా కరెక్ట్ ఇదే అనుకున్నాం మనము. ఇక్కడతోటి పోరాటం ఆగకూడదు అని. ఎన్టీఏ రద్దు చేయటం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వంటి విద్యార్థి వ్యతిరేక పాలసీలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయడం ఎంతో అవసరం అన్న మాటపై అప్పటి నుంచి మాట్లాడుతున్నాము. ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఇదే మాటతోటి మేము అందరితోటి పలుకుతున్నాము. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇవ్వటం ఒక సింబాలిక్ విక్టరీ అండి. దాన్ని మానించి ఎవరు తీసుకోలేరు, అది నిజమే. ఈ ఫ్యాసిస్ట్ ప్రభుత్వం ఏదైతే ఉందో, మా మంత్రులు ఎవరు రాజీనామా చెయ్యరు, మేము ఎవరి మాట వినము, మేము శాంతియుతంగా నిరసన చేసే వాళ్ళపై కూడా లాఠీలు, పెల్లెట్ గన్లు, AK-47లు రిలీజ్ చేస్తాము అంటూ అంత ఆరోగెన్స్తో ఉండే ఒక ప్రభుత్వం వాళ్ళ తల ఉంచాల్సి వచ్చింది, మా డిమాండ్కి లొంగాల్సి వచ్చింది అన్నది ఎప్పుడూ మనకి విక్టరీ. అండ్ మీరు దాన్ని చూడగలుగుతారు కూడా. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళలో చిన్న పిల్లలు కూడా వాళ్ళకి లేని సౌకర్యాల కోసం ప్రొటెస్ట్ చేస్తున్నారు. అది ఒక వేవే మొదలైపోయింది. అందరికీ తెలిసింది మనం ఐక్యంగా గలమెత్తితే మనం సాధించగలుగుతాం మన హక్కులు అని. వీళ్ళు పాలకులు ఏమైనా చేస్తారేమో అన్న ఆశతోటి కూర్చుంటే ఏమీ జరగదు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ మనం ఇటువంటి సిస్టమిక్ రిఫార్మ్స్, ఎన్టీఏ గురించి కానీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి కానీ, విద్య యొక్క ప్రైవేటీకరణ పెద్ద ఎత్తున ఏదైతే జరుగుతుందో దాని గురించి మాట్లాడటం ఎంతో అవసరం. అంటే నిజంగా ఈ 3 పేపర్లు క్యాన్సిల్ అవ్వడం ఒక ఎత్తు అయితే, దాంట్లో విద్యార్థులు కొంతమంది JRF క్వాలిఫై ఉంటారు, కొంతమంది PhD క్వాలిఫై ఉంటారు. నార్మల్ నెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి అయితే, టీచర్ ఉద్యోగం లాంటి వాళ్ళు నెట్ ఎగ్జామ్ వాళ్ళకి ఒక క్వాలిఫికేషన్ లా ఉంటుంది. సో ఇప్పుడు ఆ విద్యార్థుల పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? అది అసలే ఆ పరీక్ష చాలా కఠినంగా ఉంటుందండి. అవును, నేను కూడా. సో ఎన్నోసార్లు రాస్తేనే అది క్లియర్ అవుతుంది చాలా మందికి. దానికి కావాల్సిన చదువు కూడా మనం అనుకున్నట్టుగా కోచింగ్ సెంటర్లు కానీ దానికోసం మళ్ళీ డబ్బులు పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ అక్కడ ఒక డివైడ్ ఏదైతే ఉంటుందో, పేద ఇళ్ళ నుంచి వచ్చే విద్యార్థులకి అన్ని సౌకర్యాలు ఉన్న విద్యార్థులకి, ఈ డివైడ్ని పెంచే పనిలో ఉన్నాయి ఇవాళ ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో. అలాంటప్పుడు మళ్ళీ దాంట్లో అవినీతి, మళ్ళీ క్యాన్సిలేషన్, మళ్ళీ రాయాలి అంటే దాంట్లో అడ్మిషన్స్ సైకిల్ మీరు మిస్ అయిపోతారు. JRFతో కానీ, లేదా చాలా యూనివర్సిటీలు నెట్టే క్వాలిఫికేషన్గా తీసుకుంటున్నారు PhD అడ్మిషన్కి, అది మిస్ అయిపోతారు. జాబ్ ఇంటర్వ్యూలు మిస్ అయిపోతారు, రిక్రూట్మెంట్ సైకిల్స్ మిస్ అయిపోతారు. ఇది మనం మొదలు పెడితే అంతం కాని లిస్ట్ అనమాట. ఎన్ని రకాలుగా మనోవేదన జరుగుతాయి,
అవుతుంది, ఎన్ని రకాలుగా ఆర్థికంగా కష్టం ఉంటుంది, వీటన్నిటినీ పట్టించుకోకుండా మేము ఇది చేసాము, దీంట్లో తప్పు ఉంది, సో మేము ఇంకోటి చేస్తాం అంటే ఇవాళ లాజిక్ ఏమైపోయిందంటే ప్రభుత్వానికి తప్పు మేమే చేస్తాం, శిక్ష కూడా మేమే విధిస్తాం. ఎన్టీఏ ఫెయిల్ అయితే రీ ఎగ్జామ్ తీసుకునేది విద్యార్థులు. ఈ ప్రభుత్వం సరిగ్గా విద్య దక్కనివ్వట్లేదు. అది వాళ్ళు చేసిన నేరం అయితే దాని గురించి మాట్లాడుతున్న మాపై మళ్ళీ శిక్ష విధిస్తారు, మాపై లాఠీలు కురిపిస్తారు, మాపై ఎఫ్ఐఆర్లు వేస్తారు. అంటే ఇవాళ క్లియర్గా ఈ ప్రభుత్వం దేనికోసం పనిచేస్తుందో మనం తెలుసుకోవచ్చు. ఈరోజు మీలాంటి మాట్లాడే వాళ్ళు కావచ్చు, మాలాగా ప్రశ్నించే వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఏది మాట్లాడినా కూడా వాళ్ళని ఇప్పుడు కొత్త వర్డ్ మనకు అవతరించే దిమాగి నక్సల్స్ అంటా ఉన్నారు. ఎట్లా చూస్తారు మీరు కూడా దిమాగి నక్సల్ కిందకి వస్తారు? అంటే వాళ్ళు అనేవి రోజుకొకటి వాడుకుంటున్నారంటే వాళ్ళ భయం ఏదైతే ఉందో అది కనపడుతుంది, అండ్ అది పని కూడా చెయ్యదు ఇంకా అని తెలిసిపోతుంది. ఇది ప్రైమ్ మినిస్టర్ అన్న తర్వాత మీరు చూడండి సోషల్ మీడియా మొత్తంలో దాన్ని ఎక్కిరించడం కానీ, అసలు ఇదేంటి మీరు అంటే దాని వెనక రీజన్ లేదు అని అందరికీ తెలిసిపోతుంది. సో వాళ్ళు ఎంత ప్రయత్నిస్తుంటే అది అంత క్లియర్ అవుతుంది అందరికీ వీళ్ళు భయంలో చేస్తున్న పని అని. ఇవాళ మనం ఆ పదానికి డెఫినేషన్ ఎట్లయిపోయిందంటే దిమాగి నక్సల్ అంటే కాస్త బుర్ర వాడే వాళ్ళందరినీ ఆ కేటగిరీలోకి వేసుకుంటున్నారు. సో మనం బుర్ర వాడదామా వద్దా అన్నది మనం డిసైడ్ చేసుకోవాలి. అయితే వాస్తవంగా మరి ఎన్టీఏ అనేది వాళ్ళు మొత్తం ప్రక్షాళన చేస్తామని చెప్పారు. సో ప్రక్షాళన చేసిన తర్వాత వాళ్ళు దాంట్లో భాగంగానే మరి గతంలో తప్పు జరిగింది అనుకొని మరి ఆ తప్పును బయట తీసుకొచ్చి వచ్చినటువంటి కొత్త టీం పనిచేస్తుంది అనుకోవచ్చు, పారదర్శకంగా పనిచేస్తుంది అనుకోవచ్చు, మరి మంచి పని చేస్తుంది అనుకోవచ్చు కదా. మళ్ళీ ఎందుకు దీనికోసం ఉద్యమాలు అంటే ఏం చెప్తారు? 2024లో కూడా నీట్ పేపర్ లీక్ అయింది. అప్పుడు కూడా దేశవ్యాప్తంగా నిరసనలు జరిగినాయి. అప్పుడు కూడా ఆ ఒత్తిడి వల్లనే ఎన్టీఏని రీఆర్గనైజ్ చేస్తున్నాము అని ప్రకటించారనమాట ప్రభుత్వం కానీ ఎన్టీఏ కానీ. సో రీఆర్గనైజేషన్ అయ్యిన ఆల్మోస్ట్ రెండేళ్ళు అవుతుంది ఇప్పుడు. దాని తర్వాత మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున నీట్ యూజీ పేపర్ అంటే మామూలు విషయం కాదు కదా. దేశవ్యాప్తంగా అది ఒకటే ఒక ఎగ్జామ్ మెడికల్ ఎంట్రన్స్ కోసం. అటువంటి ఎగ్జామ్లో మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున పేపర్ లీక్ జరగటం, దాని తర్వాత మళ్ళీ ఎన్టీఏలో నెట్ ఎగ్జామ్లో అవకతవకలు జరగటం, మేము ఇందాక అంటున్నట్టుగా ఆ పదవుల్లో కూర్చున్న వాళ్ళపై నిర్ధారణ కాదు ఇది. ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ప్రైవేట్ ప్లేయర్స్కి ఇవ్వటం నుంచి ఏదైతే ఎటువంటి అకౌంటబిలిటీ జవాబుదారీతనం లేకపోవటం, ఒక అటానమస్ బాడీగా పని చేయటం, అన్ని దానికి చేయాల్సిన టాస్క్స్ అన్ని అవుట్సోర్స్ చేస్తే ప్రైవేట్ ప్లేయర్స్కి. మీరు చూడండి మొన్న ఇప్పుడు కోఎంట్ ఎడ్యుటెక్ అనేది సిబిఎస్ఈ మార్కింగ్ చేసి దాంట్లో తప్పులు జరిగినాయి. దానికి కాంట్రాక్ట్ ఎన్నో రూల్స్ మార్చి మరీ ప్రభుత్వం ఇచ్చింది. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు బీజేపీ ఆర్ఎస్ఎస్ సపోర్టర్ అని. దాని ఓనర్ ఎవరైతే ఉంటారో మణిపాల్ ట్రస్ట్, అదే కంపెనీ ఇంకొక పేరుతోటి గ్లోబరీనా అన్న పేరుతోటి తెలంగాణలో స్టేట్ ఎగ్జామ్స్ 2018లోనో 2023లోనో ఇవాల్యుయేట్ చేశారు. దాంట్లో ఎంత భారీగా తప్పులు జరిగినాయి అంటే దాంట్లో వచ్చిన రిజల్ట్స్కి ఎంతో మంది పిల్లలు, మీరు ఆలోచించండి, 17-18 ఏళ్ళ పిల్లలు వీళ్ళు చేసిన తప్పు వల్ల వాళ్ళ జీవితాలు కోల్పోయారు, సూసైడ్కి వెళ్ళారు. మా రిజల్ట్స్ ఏంటి ఇంత ఘోరంగా వచ్చినాయి అని. అంటే అసలు అర్థం లేని రకంగా ఇవాళ అన్యాయం జరగటం, ఎటువంటి మీనింగ్ లేకుండా, ఎటువంటి రీజన్ లేకుండా ఇంతమంది యువత వాళ్ళ జీవితాలు కోల్పోవటం మనలో ఎంత కోపం తెప్పిస్తుందో దానికంటే ఇంకా ఎక్కువ కోపం తెప్పించాలి. దాని నుంచి ఆ కోపాన్ని మనం ఒక ప్రొడక్టివ్ దిశగా మార్పు వైపుకి తీసుకెళ్ళాలి అని మేము నమ్ముతున్నాం. సో చివరిగా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు మీరు కేంద్ర ప్రభుత్వాన్ని? ఎన్టీఏని రద్దు చేయాలి, ఎన్ఈపీని వెనక్కి తీసుకోవాలి, విద్య యొక్క ప్రైవేటీకరణ తక్షణమే ఆపాలి.